ఉగ్రవాదాన్ని వీడండి, ఆ తర్వాత నీటిని తీసుకెళ్ళండి. పాకిస్తాన్కు భారత్ మరోసారి ఇలా కఠినమైన సందేశాన్ని పంపింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో బుద్ధి చెప్పడమే కాకుండా దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ తన వైఖరిని ఇప్పుడు స్పష్టం చేస్తోంది. ఒప్పందం పునరుద్ధరణ కావాలి అంటే మార్పులు తప్పవని, అది కూడా పాక్ ఉగ్రవాదాన్ని పూర్తిగా వదిలేస్తేనే, అరికడితేనే అది సాధ్యమని తేల్చి చెప్పేసింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని జీలం, చీనాబ్ నదులపై జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ దాయాదికి మైండ్ బ్లాంక్ అయ్యేలాగా షాక్ ఇచ్చింది భారత్. పాకిస్తాన్కు భారత్ వాటర్ షాక్ ఇచ్చింది. సరిహద్దుల్లో నెత్తురు పారిస్తూ నదీ జలాలను మాత్రం యథేచ్ఛగా వాడుకుంటామంటే కుదరదని మోదీ ప్రభుత్వం గట్టిగా స్పష్టం చేసింది. గతేడాది పహల్గాం దారుణ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో పాక్కు గట్టి బుద్ధి చెప్పిన భారత్ 6 దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని పూర్తిగా నిలిపివేసింది. ప్రస్తుతానికి ఈ ఒప్పందం నుంచి వైదొలగాలని భావించినప్పటికీ పాత రూపంలో మాత్రం ఇది మళ్లీ అమల్లోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. ఒప్పందం పునరుద్ధరించాల్సి వస్తే మార్పులు తప్పవని స్పష్టం చేస్తోంది భారత్. సార్వభౌమ దేశంగా దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉంటే ఏ అంతర్జాతీయ ఒప్పందాన్నైనా రద్దు చేసే హక్కు భారత్కు ఉంది. కానీ ఒప్పందం నిలిచిపోయినప్పటి నుంచి ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ ప్రేలాపనలు చేస్తోంది. అయితే తన దేశంలో నీటి కొరతకు భారత్ కారణమంటూ చేస్తున్న ప్రచారాన్ని ప్రభుత్వం గట్టిగా ఖండించింది. అసలు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాలు లేకనే పాకిస్తాన్ భారత్పై తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రభుత్వ వర్గాలు ఎండగట్టాయి. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి దాయాది ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఐక్యరాజ్య సమితి నిషేధించిన ఉగ్రవాదులు పాక్లో బహిరంగంగా తిరుగుతున్న విషయాన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. పశ్చిమ నదులైన జీలం, చినాబ్లపై జమ్మూ కాశ్మీర్లో నిర్మితమవుతున్న జల విద్యుత్ కేంద్రాలపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆ ప్రాజెక్టులను ఆలస్యం చేసేందుకు ఒప్పందంలోని వివాదాల పరిష్కార నిబంధనలను పాక్ దుర్వినియోగం చేస్తోందని భారత్ ఆరోపించింది. ఇంతటితో ఆగకుండా చినాబ్ బేసిన్లో 5,500 మెగావాట్లకు పైగా అదనపు జల విద్యుత్ సామర్థ్యాన్ని పెంచేందుకు భారత్ పనులను శరవేగంగా పరిగెత్తిస్తోంది. ఇందులో భాగంగానే 1856 మెగావాట్ల భారీ సవాల్కోట్ ప్రాజెక్ట్, 1000 మెగావాట్ల పాకల్దుల్, రత్లే, కిరు వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. పాక్ చర్యలపైనే భారత్ తదుపరి నిర్ణయం ఆధారపడి ఉంటుందని, ఉగ్రవాదాన్ని వీడితేనే నీటి చుక్క దక్కుతుందన్న క్లారిటీతో ఇప్పుడు దాయాది దేశానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పాక్ తన జాతీయ నీటి విధానంలోనే ఒప్పుకున్నట్లుగా సరైన మేనేజ్మెంట్ లేక ఏటా మిలియన్ల కొద్ది నీరు వృధాగా సముద్రంలో కలుస్తోంది. ఒకవైపు అంతర్జాతీయ వేదికలపై భారత్పై అక్కసు వెలుగక్కుతున్న పాకిస్తాన్, మరోవైపు భారత్ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వెళ్తామంటూ డ్రామాలాడుతోంది. కానీ ఈ లీగల్ డ్రామాలను భారత్ పూర్తిగా తిరస్కరించింది. ఒప్పందం నిలిచిపోయిన ఈ కాలంలో భారత్ తన హక్కులను శాస్త్రీయంగా, సమర్థవంతంగా వినియోగించుకోవాలని నిర్ణయించింది.